హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను అనమాట. నా ఛానల్లో నా లైఫ్ స్టైల్కి సంబంధించి ఒక చిన్ని బ్లాగ్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, సో నా పేరు మీకా. నేను ఎంఎస్సీ చేశాను అండ్ దాని తర్వాత ఒక 3 years జాబ్ చేశాను. అందరికీ ఉండే కామన్ పాయింట్, తర్వాత మ్యారేజ్ అయింది, కన్సీవ్ అయింది, నాకు బేబీ పుట్టాడు. బేబీ బాయ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ తర్వాత నేను వాడిని చూసుకుంటే ఇంకా జాబ్ అయితే చేయలేదు. ఇప్పుడు వాడికి 1.5 year కాబట్టి ఇంక ఇప్పుడు జాబ్ ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఇంకా దట్టు హస్బెండ్ అత్తమ్మ కూడా ఓకే మేము చేసుకుంటాం మీరు ఎలా అని చెప్పేసి అన్నారు. మేము చూసుకుంటామన్నారు. సరే కదా అని ట్రయల్స్ చేశాను. బట్ మన ఫైన్ డే అనిపించింది, ఎందుకబ్బా మనకి ఇంకా 1.5 year కదా, మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాంలే, ఏదో 20కి 30కి వాడి ఇంటి దగ్గర వాడు చేసే అల్లరంతా మనం మిస్ అవుతాం. దట్టు మనం ఉంటేనే వాడు కంట్రోల్ అవ్వడు. అవి ఇవి లాగుతా అసలు నాన్న అల్లరి చేస్తాడు అనమాట. అసలు తినడు, ఏం చేయడు. సో ఇంకా ఫైన్ డే ఇంకా సర్లే ఇంకా అది ఆపేసి నేను ఇంకా వాడిని చూసుకున్నాను అనమాట. సో మనం 24 hours వాడిని చూసుకోవడంలో, ఇంటి పనుల్లో అయితే 24 hours పని చేయలేము. ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉంటాం కదా, ఆ ఫ్రీ టైంలో నేను ఎందుకు వ్లాగ్స్ చేయకూడదు, అప్లోడ్ చేయకూడదు, యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయకూడదు. నాకేం పెద్ద పెద్ద పాపులారిటీ వచ్చేలా ఏం కాదు, జస్ట్ ఎంగేజ్ అవ్వడానికి ఒక దాంట్లో అంతే, జాబ్కి వెళ్ళకుండా. సో అని అనుకున్నాను. ఫైనలీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. నా లైఫ్ స్టైల్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నా సింపుల్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా సింపుల్ వ్లాగ్స్ని నా యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను, నాకు కుదిరినప్పుడు డైలీ, నాకు ఖాళీ ఫ్రీ టైంలో అనమాట. సో నా ఛానల్లో ఉండే వ్లాగ్స్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.